చక్కగా పొద్దున్నే జిమ్‌కెళ్ళి జిమ్ చేశాను. ఒక 1 అవర్ చేశాను. జిమ్ ఎలా చేయాలో జిమ్‌లో ఎక్విప్‌మెంట్ ఎలా యూజ్ చేయాలో తెలీదు. బట్ చేశాను. ఆ తర్వాత బాగా ఆకలైంది. ఇంకా ఆకలేసేసరికి ఇంటికెళ్ళి వంట చేసుకొని ఏం తింటానని చెప్పేసి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికెళ్ళేసి టేక్ అవే ఆర్డర్ పెట్టుకున్నాను. చక్కగా ఆ రెస్టారెంట్ చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంది. రెస్టారెంట్‌లో వాళ్ళు డెకరేట్ చేశారు. క్రిస్మస్ కదా! క్రిస్మస్ యూకేలో బాగా చేసుకుంటారు. సో, ఇంక తర్వాత ఫిష్ తెచ్చుకుందామని చెప్పేసి బయటికెళ్ళాను. మంచిగా ఉంది కదా! అక్కడంతా లొకేషన్. ఫిష్ తెచ్చుకుందామని చెప్పి ఎళ్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. బర్త్‌డే పార్టీ ఉంది అని చెప్పేసి ఎళ్ళేసి చికెన్, మటన్, ఫిష్ అన్నీ తినేసి చక్కగా వచ్చేసాను. అండ్ ఆల్సో నాకొక డౌట్. ఇప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేశాను కదా! మా ఫ్రెండ్స్ కొంతమంది అంటున్నారు జిమ్‌లో కార్డియో చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయొద్దు. చేస్తే వెయిట్ లాస్ అవ్వరు. మజిల్ గెయిన్ అయ్యి వెయిట్ గెయిన్ అయిపోతారు అంటున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. 2 కంబైన్‌గా చేయాలా? ఒకటే చేయాలి? అండ్ ఆల్సో వాళ్ళు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్ట్రెంథెనింగ్ చేస్తున్నాను, కార్డియో చేస్తున్నాను. సో, నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను 3 కేజెస్. నాకేం అర్థం అవ్వట్లేదు. కొంచెం ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా! ప్లీజ్. అండ్ ఆల్సో ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది కాదు, కొంతమంది, ఒక 100 మంది. ఓకే. 100 మంది చూస్తున్నారు, పర్లేదు. ఒక 20 లైక్స్ అయినా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.